మీకు తెలుసా గోవింద అంటే అర్థం ఏమిటో, దాని వెనకాలన్న కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గో అంటే ఆవు, వింద అంటే సంరక్షకుడు, గోవింద అంటే గోవు యొక్క సంరక్షకుడు. ఇంకొకటి గో అంటే భూమి, వింద అంటే పైకెత్తినవాడు, భూమిని రక్షించినవాడు లేదా భూమిని పైకెత్తినవాడు అనే అర్థం కూడా గోవింద అన్న పేరుకి వస్తుంది. గో అంటే వేదం, వింద అంటే తెలియబడినవాడు, గోవింద అంటే వేదం ద్వారానే తెలియబడేవాడు. ఆ తర్వాత ఇంద్రియాలకు అధిపతిని కూడా గోవింద అని అంటారు. గో అంటే ఇంద్రియాలు, వింద అంటే వాటిని నియంత్రించేవాడు, కావున గోవింద అంటే ఇంద్రియాలను నియంత్రించేవాడు అని కూడా వస్తుంది. ఇప్పుడు గోవింద అనే నామం వెనుక ఉన్న కథను తెలుసుకుందామా? శ్రీనివాసుడు కలియుగం ముగిసే వరకు తిరుమల కొండలపైనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయనకి ఆవు పాలు తాగాలనే కోరిక కలిగింది. ఆయన ఒక ఆవును అభ్యర్థించడానికి సమీపంలోని అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. శ్రీనివాసుడు తన భార్యతో వస్తేనే ఆవును ఇవ్వగలనని అగస్త్య మహర్షి భగవంతునికి చెప్తారు. ఆ తర్వాత శ్రీనివాస స్వామి పద్మావతి దేవితో కలిసి వచ్చారు. కానీ అగస్త్య మహర్షి ఆశ్రమంలో లేరు. తిరిగి వచ్చిన తర్వాత అగస్త్యుడు శ్రీనివాసుని రాక గురించి తెలుసుకొని చాలా దుఃఖించాడు. అతడికి ఒక గోవును తీసుకొని ఇవ్వడానికి, దానిని శ్రీనివాస స్వామికి సమర్పించడానికి ఆయన వెనుక పరిగెత్తాడు. అగస్త్యుడు పరిగెడుతూ తెలుగులో స్వామి గోవు ఇందా అని అరిచాడంట. స్వామి నడుస్తూనే ఉండగా ఆ మహర్షి అదే మాటలను అత్యంత వేగంగా అరుస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. అగస్త్యుడు పదే పదే స్వామి గోవు ఇందా, గోవు ఇందా అని అత్యంత వేగంగా అరవగా ఆ మాటలు కలిసిపోయి గోవిందా గోవిందాగా మారాయి. శ్రీనివాస స్వామి వెనుదిరిగి ఆ గోవును స్వీకరించి అగస్త్యుడు తెలియకుండానే భగవంతుడిని అత్యంత ప్రీతిపాత్రమైన నామమైన గోవింద అను నామమును 108 సార్లు ఉచ్చరించాడని అతనికి తెలియజేశారు. తాను తిరుమలలో కొలువై ఉన్నంతకాలం ఆయన గోవిందుడిగానే పిలువబడతారని, ఈ నామాన్ని జపించే వారి కోరికలు నెరవేరుతాయని ఆ మహర్షిని దీవించారు. గోవింద అనే నామం యొక్క విశిష్టతని ఈరోజు మనం తెలుసుకుందాం కదా.